బక్రీద్ సందర్భంగా హైదరాబాద్ నగరంలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. మీరాలం ఈద్గా వద్ద ప్రత్యేక ప్రార్థనలకు సుమారు 35 నుంచి 40 వేల మంది హాజరవుతారంటున్నారు పోలీసులు. దానికి అనుగుణంగా మీరాలం ఈద్గా వద్ద బందోబస్తు, ట్రాఫిక్ డైవర్షన్లు, పార్కింగ్ ఏర్పాట్లు చేశామన్నారు. అదనపు బలగాలను మోహరించి వాహనదారులకు ఇబ్బందులు లేకుండా చర్యలు చేపడతామంటున్న సౌత్ జోన్ ట్రాఫిక్ డీసీపీ వెంకటేశ్వర్లతో రాంప్రసాద్ ఫేస్ టు ఫేస్. ముస్లింలకు రంజాన్ తర్వాత నిర్వహించే అతిపెద్ద పండుగ బక్రీద్ పండుగకు హైదరాబాద్ వ్యాప్తంగా కూడా చాలా వరకు ప్రార్థనా మందిరాలు, అదేవిధంగా ఈద్గాల వద్ద అయితే ప్రత్యేక ప్రార్థనల్లో ఇటు ముస్లిం సంబంధించినటువంటి ప్రజలందరూ కూడా పాల్గొంటారు. ఈ క్రమంలోనే హైదరాబాద్ వ్యాప్తంగా ప్రధానంగా ఓల్డ్ సిటీ కానీ ఇటు సౌత్ జోన్కు సంబంధించి అన్ని ప్రాంతాలలో కూడా ఎక్కడా ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా అయితే ట్రాఫిక్ సంబంధించి అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది. అంతేకాకుండా ప్రజలందరూ రోడ్ల మీదకి వచ్చిన క్రమంలో వారికి పార్కింగ్ ఇబ్బందులు లేకుండా ఉండేందుకైతే అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది. మనం ప్రస్తుతం సౌత్ జోన్కు సంబంధించినటువంటి ట్రాఫిక్ డైవర్షన్ వివరాలను అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, సౌత్ జోన్లో ఏ విధమైనటువంటి ట్రాఫిక్ డైవర్షన్స్ కానీ పార్కింగ్ ఏర్పాట్లు చేశారు? యాక్చువల్గా బక్రీద్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫెస్టివల్. రంజాన్ తర్వాత అత్యంత ఎక్కువ గ్యాదరింగ్ ఉంటుంది ప్రేయర్స్కు. ముఖ్యంగా మీరాలం ఈద్గాను తీసుకుంటే దాదాపు 30 నుంచి 40 వేల మంది రేపు ప్రేయర్స్ చేయడానికి వస్తారు. ముఖ్యంగా ఈడ మీరు చూసినట్లయితే ఈ పాయింట్లో ముఖ్యంగా ఈద్గా దగ్గర ఇది ప్రేయర్స్ చేసే పాయింట్. దీనికి విఐపి గేటు, అదేవిధంగా మెయిన్ గేటు 2 ఉంటాయి. దీంట్లో దాదాపు ఒక 40,000 వరకు ఎట్ ఏ టైం ప్రేయర్స్ చేసుకోవచ్చు. అయితే మార్నింగ్ సెషను ప్రేయర్స్ టైంలో మేము ఒక 5 ప్లేసెస్లో డైవర్షన్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా డైవర్షను శాస్త్రిపురం దగ్గర, దానమ్మ హట్స్ దగ్గర, అదేవిధంగా ఈ బౌదూర్పుర ఫ్లైఓవరు తాడ్బండ్ ఎక్స్ రోడ్ దగ్గర, ఈ పురాణాపూల్ ఎక్స్ రోడ్ దగ్గర ఇవన్నీ కూడా డైవర్షన్స్ చేస్తున్నాము. ఇవి కాకుండా వచ్చే వాళ్లకు ఒక 11 ప్లేసెస్లలో పార్కింగ్స్ను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్లేసెస్లో ఇన్సైడ్ బందోబస్తు కూడా ఏర్పాటు చేసి ప్రాపర్ వేలో వెహికల్స్ని పెట్టే విధంగా ఏర్పాటు చేసుకున్నాము. ఈ బందోబస్తుకు దాదాపుగా ఒక 350 మెంబర్స్ ఈ మీరాలం ఈద్గా దగ్గర బందోబస్తులో పాల్గొంటారు. ఇది కాకుండా మక్కా మసీద్ దగ్గర కూడా మాకు బందోబస్తు ఉంటుంది. అక్కడ కూడా గ్యాదరింగ్ ఎక్కువగా ఉంటుంది. దారుల్ షఫా గ్రౌండ్లో కూడా ప్రేయర్స్ చేస్తారు. సౌత్ ఈస్ట్లో మాదన్నపేట దర్గా దగ్గర, అదేవిధంగా చెంచల్గూడ దగ్గర గ్యాదరింగ్ కొంచెం ఎక్కువగా ఉంటుంది. సౌత్ వెస్ట్లో హాకీ గ్రౌండు, మాసప్ ట్యాంక్ దగ్గర, లంగర్ హౌజ్ మసీద్ దగ్గర గ్యాదరింగ్ ఎక్కువ ఉంటుంది. ప్రతి చోట ఒక ఏసీపీ లెవెల్ ఆఫీసరు ఇన్ఛార్జిగా ఉండి ఆ జోన్లో ఇన్స్పెక్టర్లు, ఎస్ఐలు, ఏఎస్ఐలు, హెడ్ కానిస్టేబుల్స్, హోంగార్డ్ ఆఫీసర్స్ సహాయంతో 100% పటిష్టంగా బందోబస్తును ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడ కూడా ట్రాఫిక్ జాముకు అవాంతరాలు కలగకుండా నీడ్ బేసిస్ పద్ధతిలో మేము డైవర్షన్స్ చేస్తాం. యాక్చువల్గా మొత్తం కంప్లీట్ డైవర్షన్ చేసి కమ్యూటర్స్ని కూడా ఇబ్బంది పెట్టము. అక్కడున్న గ్యాదరింగ్ని బట్టి, వస్తున్న జనాభాను బట్టి, రోడ్డు సిచ్యువేషన్ని బట్టి నీడ్ బేసిస్లో మేము డైవర్షన్స్ చేస్తాము. సార్, ప్రధానంగా మనం చూస్తే ఇది వర్షాకాలం ఆల్రెడీ స్టార్ట్ అయింది. వర్షాలు వస్తున్న సందర్భంలో అయితే కొంత ట్రాఫిక్ ఎక్కువగా జామ్ అవుతుంటుంది. ఒకవేళ రేపు ఏమైనా వర్షం వచ్చినా, రాత్రి వర్షం వచ్చినా ఏమైనా స్పెషల్ డైవర్షన్స్ అప్పటికప్పుడు ఏమైనా ప్లాన్ చేశారు సార్? అదే విధంగా కొనసాగుతుంది. వాటర్ లాగింగ్ పాయింట్స్ అనేవి ఆల్రెడీ ఎక్కడెక్కడ ఉన్నాయో మాకు తెలుసు. వర్షం వచ్చినప్పుడు ఎక్కడ వర్షపు నీళ్లు నిలుస్తున్నాయో దాన్ని బేస్ చేసుకొని ఒకవేళ వర్షం కనుక వస్తే ఆ వే ముందే మొత్తం కూడా కంప్లీట్ బ్లాక్ అవుతుందనే విషయం మాకు తెలిసి ఉంటుంది. కాబట్టి దాన్ని బేస్ చేసుకొని ముందుగానే డైవర్షన్స్ చేయటం జరుగుతుంది. దీనికి సంబంధించి ట్రాఫిక్ అడ్వైజరీని కూడా మేము ఇవ్వటం జరిగింది. అంటే సార్, ఇప్పుడు సాధారణ ప్రజలందరి కోసం కూడా డైవర్షన్ సంబంధించినటువంటి బోర్డ్స్ కానీ, హెచ్చరికలు కానీ ముందుగా ఏమన్నా జారీ చేసినారు సార్? ఏ విధంగా వాళ్ళకి తెలియపరిచినారు సార్? జనరల్గా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా డైవర్షన్స్ అయితే ఉండవు. నార్మల్ ఫ్లోనే 80% ఉంటుంది. ఆన్ ద స్పాట్లో ఒకవేళ నిజంగా డైవర్షన్ అవసరం ఉందని అంటే జస్ట్ 5-10 మినిట్స్ వరకు ట్రాఫిక్ని హోల్డ్ చేసి ఆ తర్వాత రిలీజ్ చేయడం జరుగుతుంది. ఎక్కడ కూడా కమ్యూటర్స్ని గంటల ధరపడి వాళ్ళని అడ్డుకొని పక్కకు పంపించడం అనేది ఉండదు. సో మొత్తంగా చూసుకున్నట్లయితే హైదరాబాద్లో రేపు బక్రీద్ పండుగ సందర్భంగా అయితే ప్రజలకు ఎక్కడ
ట్రాఫిక్ పరమైనటువంటి ఇబ్బందులు లేకుండా అయితే పటిష్టమైనటువంటి ఏర్పాట్లు చేయడం జరిగింది. అంతేకాకుండా సుమారు సమస్యాత్మక ప్రాంతాలు ఏదైతే ఎక్కువగా జనం గ్యాదరింగ్ అవుతారో ఆ ప్రాంతాలలో ట్రాఫిక్ జామ్ అవ్వకుండా అదనపు సిబ్బందిని కూడా ఏర్పాటు చేసి ట్రాఫిక్ డైవర్షన్ కానీ అక్కడ ఉన్నటువంటి వెహికల్స్ను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ముందుకు నడిపించేందుకైతే ప్రత్యేకంగా 350 మంది అధికారులను కూడా ఏర్పాటు చేసి ట్రాఫిక్ని అంతా కూడా క్రమబద్ధీకరించే విధంగా చర్యలు చేపడుతున్నట్లయితే మనతో ఇటు డీసీపీ వెంకటేశ్వర్లు చెప్పడం జరిగింది. ప్రజలందరూ కూడా అత్యవసరం అయితే తప్ప మరిన్ని డైవర్షన్స్ తీసుకుంటాం, లేదంటే డైవర్షన్స్ లేకుండానే సాధారణంగానే ట్రాఫిక్ ముందుకు వెళ్ళే విధంగా ఏర్పాట్లు చేసినట్లయితే మనం చెప్తున్నారు. కెమెరామెన్ సిద్దిక్తో రాంప్రసాద్, V6 న్యూస్, హైదరాబాద్.